ప్రేక్షకులందరికీ నమస్తే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంతే కాకుండా టాటా అంటే తనిష్క్ ఏదైతే గోల్డ్ జ్యువెలరీ ఈ విభాగం ఉందో ఇక్కడ ఈ టాటా గ్రూపులోనే కొన్ని జిహాదీ గ్యాంగులు చేరి ఆ సంస్థని భ్రష్టు పట్టించే ఒక ప్లాన్ మనకు కనిపిస్తుంది ప్రేక్షకులు. ఒకటి చూస్తే టాటాలు ఎవరు అనేది మీరు ఫస్ట్ తెలుసుకుంటే వీళ్ళంతా జొరాస్ట్రియన్స్, అంటే ఈ ఇస్లామిక్ లేదంటే అలెగ్జాండరు ఇవన్నీ దాడులు జరిగాయి కదా వాళ్ళ మీద. జరిగినప్పుడు వాళ్ళు అనేక దేశాలకు పారిపోయారు, కొందరు మన భారతదేశానికి కూడా వచ్చారు. సో అలా వచ్చిన వాళ్ళే ఈ టాటాలు మన దేశానికి. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించిన ఏదైతే కాంట్రవర్సీ ఉందో దాన్ని మనం ఒక సీక్వెన్స్లో తెలుసుకుందాం ప్రేక్షకులు. ఫస్ట్ మనకి వార్తలు ఎప్పుడు వచ్చాయి? ఫిబ్రవరిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో మనకు వచ్చిన వార్తలు ఏంటంటే అక్కడ ఉన్న హెచ్ఆర్ నిదా ఖాన్ అని ఉంది. ఈమె కొందరు ముస్లిం మగవాళ్లతో కలిసి అక్కడున్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వాళ్ళ వీక్ ఫైనాన్షియల్ స్టాటస్ని దృష్టిలో పెట్టుకోనో లేకుంటే ఇంకే విధంగానో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని క్రమక్రమంగా ఇస్లాం థియాలజీని చెప్పి హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయడం, బుర్ఖాలు వేసుకోమని, నమాజ్ చేయమని, కల్మా చదవమని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎన్నో కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. ఈ కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు కూడా ఎవరు స్పందించలేదండి. అంటే ఈ హెచ్ఆర్ నిదా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ఈ హిందూ అమ్మాయిలు అక్కడ పనిచేసే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆమె లైట్ తీసుకోమని, ఇలాంటివి సాధారణంగా ఆఫీస్లో జరుగుతూనే ఉంటాయని చెప్పడం, అంటే మనకు న్యూస్ వచ్చింది. అంటే మగవాళ్ళు అంటే ఈ ముస్లిం మగవాళ్ళు హిందూ అమ్మాయిలను అలా ఇబ్బంది పెడుతూ కన్వర్ట్ చేయడం మామూలేనా? సో ఇలాంటివి జరిగాయి. సో ఇది జరిగిన తర్వాత మార్చికి వస్తే కొందరు పోలీస్ వాళ్ళు, మహారాష్ట్ర నాసిక్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ జాయిన్ అయ్యి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి ఇలాంటిది నిజంగానే జరుగుతుంది అన్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు మార్చిలో ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో నిదా ఖాన్ మాయమైపోయింది. అక్కడ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళను అనేక మందిని, ఒక 6 మంది 8 మంది వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ప్రేక్షకులు. ఈమె ఎలా మాయమైంది అంటే ఈమెను ట్రేస్ చేయడం కూడా కష్టమైపోయింది. ఓకేనా ప్రేక్షకులు, ట్రేస్ చేయడం కూడా కష్టమైపోయింది. సో ఏప్రిల్లో కూడా ఆమె దొరకల. అంటే ఫిబ్రవరిలో ఈ సంఘటన మొదలైంది, మార్చిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏప్రిల్ వరకు కూడా ఈ మనిషి అబ్స్కాండింగ్లో ఉంది నిదా ఖాన్. ఈ మధ్యలో టీసీఎస్ బయటికి వచ్చి ఈమె హెచ్ఆర్ కాదు, ఈమె మామూలు ఒక మేనేజరు అనే టైప్లో ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడ వర్క్ చేస్తుంది. సో మరి ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే అసలు మరి టీసీఎస్ ఎందుకు ఈమెని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే, ఒకటి టీసీఎస్కి చెడ్డ పేరు వస్తుంది, ఓకే ఒప్పుకున్నాం. కానీ ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి ఇలాంటిది జరుగుతున్నట్టు తెలిసిన వాళ్ళు అక్కడ ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేయొచ్చుగా, అంటే సైలెంట్గా చేయొచ్చుగా బయటికి చెప్పకుండా. అలాంటిది జరిగిన దాఖలాలు కూడా మనకు లేదు. సో ప్రేక్షకులు ఇదంతా కూడా ఫేజ్ 1. ఇంకా మనం ఏం చేద్దాము, ఫేజ్ 2కి వద్దామండి. ఫేజ్ 2లో ఏంటంటే ఈ నిదా ఖాన్ అనేటామె లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తానంటూ బెయిల్ కోసం అప్లై చేయడం. సో 17వ తారీఖు ఏప్రిల్ ఈమె ఏం చేసిందంటే అరెస్ట్ అవుతాను అనే ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుంది. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఈమె అప్లై చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఐఎమ్ ప్రెగ్నెంట్, నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని. కానీ మీరు సర్ప్రైజింగ్ విషయం గమనిస్తే ప్రేక్షకులు, ఈమెకు పెళ్లి కాలేదు. మరి పెళ్లి కాని ఈ అమ్మాయి నిదా ఖాను ప్రెగ్నెంట్ ఎట్లయింది? మీరు ప్యాటర్న్ గమనిస్తే ఢిల్లీ రాయిట్స్లో ఇంకో ఆమె అరెస్ట్ అయింది, ఆమె కూడా గొడవలలో ఇరుక్కొని అరెస్ట్ చేస్తారనే వార్తలు రాగానే ఐఎమ్ ప్రెగ్నెంట్ అని పెట్టుకుంది. ఈమె కూడా సేమ్ కేటగిరీ. సో చేసే దిక్కుమాలిన పనులన్నీ చేస్తారండి.
కానీ అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి సాకులు చెప్పడం. సో ఐఎమ్ ప్రెగ్నెంట్ అని ఈమె చెప్పింది. ఇక నెక్స్ట్ మనం ఏమొద్దామంటే 20 ఏప్రిల్ 27 ఏప్రిల్ కోర్టు ఏం చేసిందంటే డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ చేసి సెక్షన్స్ చేసి విట్నెస్ని ఎగ్జామినేషన్ చేయడము, ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జామినేషన్ చేయడము, ఇవన్నీ కలెక్ట్ చేసి కొన్ని ఆధారాలు ఇచ్చేసింది. 2 మే అడిషనల్ సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో కేజీ జోషి, ఈయన నిదా ఖాన్ యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే అప్లై చేసిందో దాన్ని రిజెక్ట్ చేసేసారు. ఈయన అంటే ఇంకా ఈ బెయిల్కి ఆస్కారం లేదన్నమాట, ఏకపక్షంగా ఈయన రిజెక్ట్ చేసేసాడు బెయిల్ ఇవ్వమని. ఇదే కాకుండా ఇదే టైంలో కొందరు సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అంటే ఈ కమ్యూనిస్టు, జిహాదిస్టు, వోక్ లిబరల్స్ వీళ్ళంతా వచ్చి ఈమెని కవర్ చేయడం మొదలుపెట్టారు. కానీ కోర్ట్ మాత్రం ఒకటే అబ్జర్వేషన్ ఇచ్చింది, అదేంటంటే దిస్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్లాన్, అంటే బ్రెయిన్ వాషింగ్ చేసి ఇస్లాంకి కన్వర్ట్ చేయడానికి ఇది సిస్టమాటిక్ ప్లాన్ అని కోర్టు కూడా అబ్జర్వేషన్ ఇచ్చిందండి. అంటే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ని కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికీ వీళ్ళు విక్టిమ్ కార్డ్నే ప్లే చేస్తున్నారు ప్రేక్షకులు. సో ఇదంతా ఏంటి ప్రేక్షకులు, ఇది సెకండ్ ఫేజ్. మరి నిదా ఖాన్ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిందిగా, ఈమెను అరెస్ట్ చేయాలిగా. సో 3 మే నుంచి ఈమెని వెతకడం మొదలు పెట్టారు. మనిషి దొరకదు. అంటే 2-3 నెలల నుంచి ఈమె తప్పించుకొని తిరుగుతుంది, ఎక్కడుందో తెలియదు. నాసిక్ పోలీస్ ఒక సిట్ని ఫామ్ చేసి ఈమె ఎక్కడుందో చూడ్డానికి వెతుకుతూ ఉన్నారు, ఈమె దొరకట్లా. సో ముంబైలో, భివాండీలో, ముంబ్రాలో ఇక్కడ వెతకడం మొదలుపెట్టారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈమె ప్లేసులు మార్చుతూ ఉంది అరెస్ట్ ఇవేట్ చేయడానికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవ్వడం. మీరు ఇంకో మాట కూడా గమనించండి ప్రేక్షకులు, ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో వీళ్ళ బండారం అంతా బయట పడింది అనే వార్త వచ్చేసరికి వీళ్ళు బుర్కాలు వేసుకుంటారు, హిజాబ్లు వేసుకొని మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ముస్లిం అమ్మాయిలు కానీ ముస్లిం అబ్బాయిలు కానీ ఎడ్యుకేటెడ్ అయితే వీళ్ళకు నచ్చదు. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి వీళ్ళు లవ్ జిహాద్లు చేయొచ్చు, ఈ కార్పొరేట్ జిహాద్ చేయొచ్చు, బాంబులు పేల్చొచ్చు. కానీ ఇలా మీరు చేస్తున్నారా అని మనం చెప్తే విక్టిమ్ కార్డు వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది విక్టిమ్ కార్డు. సో ఇలా రకరకాల చోట్ల వెతుకుతూ ఉంటే ఈమె దొరకట్లా. సో అల్టిమేట్లీ ఎప్పుడు దొరికిందండి, సాంబాజీనగర్ మీకు తెలుసు కదా, అంతకుముందు దీన్ని బహుశా ఔరంగాబాద్ అనేవాళ్ళు, దాని పేరు మార్చారు, అది సాంబాజీనగర్ అయింది. సో సాంబాజీనగర్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీని ఓన్ చేస్తున్నవాడు అబ్దుల్ మతీన్ మజీద్ పటేల్. వీడు ఎవరో కాదండి, ఎంఐఎం కార్పొరేటర్. ఆ ప్రాపర్టీలో అంటే ఒక ఎంఐఎం లీడర్ ఎవరైతే ఉన్నారో వాడి ఇంట్లో ఒక ప్రాపర్టీలో ఈమె దాచుకొని ఉంది. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయాలండి, ఈమెని అరెస్ట్ చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు. ఈ పటేల్ ఎంఐఎం లీడర్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ వాడి మీద కూడా కేసు ఫైల్ చేశారు కూడా. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, అంటే బలవంతపు మత మార్పిడి చేసి ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం హిందూ అమ్మాయిలను టార్చర్ చేసో వాళ్ళ వీక్ పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని దాచిపెట్టి నువ్వు హెల్ప్ చేస్తున్నావంటే నువ్వు కూడా క్రిమినలే కదా. సో అరెస్ట్ చేశారు, వీడి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇంకా ఫేజ్ 4లో ఏం జరుగుతుంది, 7th మే ఈ డీప్ సైబర్ ట్రాకింగ్ ఇవన్నీ చేసిన తర్వాత జాయింట్ రైడ్లు చేశారు. ఎవరు, నాసిక్ పోలీసులు, క్రైమ్ పోలీసు చేసి ఈమెని అరెస్ట్ చేశారు. 8 మే అంటే ఒక 3-4 రోజుల క్రింద ఈమెని నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు, పెట్టి పోలీసు రిమాండ్కి పంపించారండి. 11 మేలో ఫార్మల్గా నేను చెప్పాను కదండి, ఒక ఫార్మల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సెక్షన్ 249 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఎవరి మీద, ఎంఐఎం కార్పొరేటర్ మీద. ఈ నిదా ఖాన్ని ఎవరైతే అక్యూజ్డో ఈ కేసులో ఆమెని దాచిపెట్టినందుకు తన ఇంట్లో తన ప్రాపర్టీలో. ఇక 11 మేలో ఈ పోలీస్ కస్టడీలో అంటే సెషన్ కోర్టులో 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఎప్పటివరకు 24 మే వరకు నిదా ఖాన్కి. సో ఇప్పుడు చూడండి, టీవీ డిబేట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం టీవీ డిబేట్లు జరుగుతున్నాయి, ఈ నిదా ఖాన్ అనేట ఆమె
కార్పొరేట్ జిహాద్ చేసి హిందూ అమ్మాయిలు ఎవరైతే వీక్ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీసీఎస్లో జాబ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళ వీక్ పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బలవంతంగా కన్వర్ట్ చేయడము, సెక్షువల్ హెరాస్మెంట్ చేయడము, ఫిజికల్గా అమ్మాయిలని అసాల్ట్ చేయడము, ఇలాంటి దుర్మార్గాలు ఎవరైతే ముస్లింలు చేస్తున్నారో మగవాళ్ళు, దాన్ని కవర్ చేసిన నిదాఖాన్ని కూడా కవర్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, జిహాదిస్టులు, లేకుంటే ఈ లెఫ్టిస్టులు. ఇలాంటి వాళ్ళని ఎందుకు కవర్ చేయాలండి? అసలు ఇలాంటి వాళ్లకు కవరింగ్ ఫైర్ ఎందుకు ఇవ్వాలి? ఇది కదా క్వశ్చన్. లేదండి, ఇస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఔరంగజేబో, అక్బరో, టిపు సుల్తానో వాళ్ళు దుర్మార్గాలు చేశారని వాళ్ళ బుక్లోనే రాసుకున్నారు. కానీ వీళ్ళు వచ్చి టిప్పు సుల్తాన్ అలాంటి వాడు కాదు, అక్బర్ అలాంటి వాడు కాదు, అక్బర్ ద గ్రేట్, ఇలాంటి కవర్ ఫైర్లు ఈ ముస్లిమ్స్ ఇస్తారు, ఈ వోక్ లెఫ్ట్ లిబరల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ జరుగుతుందండి. ఇక్కడ కూడా సేమ్ పద్ధతి. ఇలా పద్ధతి మారదు. దుర్మార్గాలు చేసేటోడు దుర్మార్గాలు చేస్తూనే ఉంటాడు. వాడు పట్టుబడినప్పుడు వాడు విక్టిమ్ అని అర్ఫా ఖానం షేర్వానీలు, ఈ ఎంఐఎం లీడర్లు, లేకుంటే రేపు పొద్దున మీరు చూడండి, ఈ నిదా ఖాన్ కోర్ట్ కేసు ఫైట్ చేయడానికి కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ వస్తాయి. ఈ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎవరైతే హలాల్ పేరున బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు, టెర్రరిస్ట్ల కేసులు కూడా వీళ్ళే ఫైట్ చేస్తున్నారండి. అంటే మనం హలాల్ ప్రోడక్ట్స్ కొనుక్కొని వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులతో టెర్రరిస్ట్ల కేసులు, నిదా ఖాన్ కేసులు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనము ఎలాంటి పొజిషన్లో ఉన్నామో ప్రేక్షకులు ఒకసారి ఆలోచించండి. వీళ్ళ నెట్వర్క్ ఎట్లుంది? ఒక పక్క కమ్యూనిస్టులు, వీళ్ళు నాస్తికులమంటారు, దేవుణ్ణి నమ్మమంటారు, మళ్ళీ ఈ పనికిమాలిన పనులన్నీ చేస్తూనే ఉంటారండి. వీళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు సిగ్గు శరం లేకుండా చేస్తూనే ఉంటారు. ఏం చేయాలండి వీళ్ళని? వాట్ షుడ్ వీ డూ విత్ పీపుల్, దిస్ కైండ్ ఆఫ్ పీపుల్? భారతదేశంలో ఉన్న మనం హిందువులం, మనం మన గొంతులు విప్పి మాట్లాడకుంటే వీళ్ళు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూనే ఉంటారండి. డాక్టర్ ఒకడు మంచి జాబ్ ఉండి వాడు బాంబ్ బ్లాస్ట్ చేసుకుంటే కూడా వాడిని విక్టిమ్గానే చూపెడుతున్నారండి. ఎంత అంటే వీళ్ళకు సిగ్గు శరము మానము మర్యాద ఏమి ఉండవా? ఎంత బరి తెగించి ఉంటారండి. ఎంత బరి తెగించి ఉంటే ఇలాంటి పనులు చేస్తారు? ప్రేక్షకులు ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడాలండి. ఎందుకంటే మనం మాట్లాడలేదనుకోండి వీళ్ళు ఆటలు సాగుతూనే ఉంటాయి, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూనే ఉంటారు, కోట్ల మందిని ప్రపంచంలో చెబుతూనే ఉంటారు, అయినా వీడే విక్టిమే. మన భారతదేశం మీద దండయాత్ర చేసిన తురకలు కొన్ని కోట్ల మంది హిందువులని చంపారు, మన స్త్రీలను ఎత్తుకెళ్లారు, అయినా వాడు విక్టిమే. కాశ్మీర్లో 5-6 లక్షల మందిని తరిమేశారు, వేల మందిని చంపేశారు, స్త్రీలను మానభంగాలు చేశారు, అయినా వీడు విక్టిమే. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ఎత్తుకెళ్తారు, అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తారు, అవసరమైతే చంపేస్తారు, అయినా వీడు విక్టిమే. ఈ ఆటలు ఎక్కువ రోజులు సాగవండి. సో నేనేమనుకుంటానంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇలా కార్పొరేట్ ప్లేస్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళ కోసం ఒక సపరేట్ లా రావాలి, ఒక గైడ్ లైన్ ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చి, ఇలాంటి దుర్మార్గులని ఇలాంటిది జరిగితే వాడిని సస్పెండ్ చేయడమే కాదండి, వాడికి ఇంకా ఎక్కడ కూడా కార్పొరేట్లో జాబులు రాకుండా వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్లో స్పెషల్ కోర్టులు పెట్టి ఫాస్టెస్ట్ పద్ధతిలో వీళ్ళకు శిక్ష పడేలాగా చేయాలి. అప్పుడే మన భారతదేశంలో హిందూ అమ్మాయిలే కాదండి, ఈవెన్ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడా సేఫ్గా ఉంటారు. సో ఈ విషయమై మీరు ఏం చెప్తారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.